రానున్న రోజుల్లో టీడీపీ, జనసేన, వైఎస్ఆర్సీపీ ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుందంటారు? వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో రావాలని ఎందుకు అనుకుంటున్నారు? ఎందుకు అనుకుంటున్నానంటే విద్య అండి. ఒకప్పుడు విద్యని డబ్బులతో కొనుక్కునేటోరు, పేదవాళ్ళకి అందుబాటులో ఉండేది కాదు. అలాంటిది రోజు డబ్బున్న పిల్లలతో, ధనికుల పిల్లలతో సమానంగా మధ్యతరగతి వాళ్ళ పిల్లలు కూడా చదువుకుంటున్నారంటే అది వైసీపీ ప్రభుత్వం వల్ల అవుతుంది. అదే రకంగా ఆరోగ్యపరంగా చూసుకున్నా కానీ ఆరోగ్యశ్రీ కార్డు ద్వారాగా చాలామందికి మేలు జరుగుతుంది. ప్రతి ఇంట్లోనూ కూడా ఆరోగ్యం అనేది చాలా అవసరం. చాలామంది కుటుంబాలను కూడా నిలబెట్టింది. దానికోసమని చెప్పేసి వైసీపీ ప్రభుత్వమే మళ్ళీ అధికారంలోకి రావాలని మన జగన్ గారు ఆలోచించారు. సరిగ్గా చెప్పుకోవాలంటే ఒక వ్యవసాయం చేస్తున్నారు ఆయన. వ్యవసాయం అంటే విద్య అంటే అది ఒక విత్తనం నాటారు. ప్రీ ఎడ్యుకేషన్ అనేది రేపన్న రోజున పిల్లలందరూ చదువుకుని మంచి అభివృద్ధిలోకి వచ్చిన రోజున ఆయన పెట్టిన పథకాల గురించి, ఆయన చేసిన మంచి పనుల గురించి ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. సొంతింటి కళ ప్రతి పేదవానికి అది చాలా అద్భుతమైన కళ. అలాంటి కళని చాలామంది జీవితాల్లో నిజం చేసిన వాడు మా జగనన్న. దానికోసమే మాకు జగనన్న కావాలి. మళ్ళీ సీఎంగా ఆయన్నే గెలిపించుకుంటాము.